రేపు కేబినెట్ భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్కు 1,20,00,000 నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది ప్రభుత్వం. చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తే గుర్తింపు ఉంటుందని చెప్పారు మంత్రులు. జిన్నింగ్ మిల్లుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు వ్యవసాయ మంత్రి. జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో సీఎం అధ్యక్షతన భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చించనున్నారు. కోర్టు తీర్పులకు అనుగుణంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి రాజ్భవన్కు వెళ్లి అక్కడ తేనేటి విందులో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అయిన తరువాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన రాధాకృష్ణన్కు ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయనుంది సర్కార్. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించనుంది. మొదటి సంవత్సరం సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలకు చెప్పామన్నారు భట్టి. 2వ సంవత్సరంలో సాధించిన విజయాలను డాక్యుమెంట్ రూపంలో ప్రపంచానికి చూపిస్తామన్నారు. దుబాయ్ ఫెస్టివల్ కు మించి గ్లోబల్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం. తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు భారీ నజరానా ప్రకటించింది రేవంత్ సర్కార్. ఇటీవల షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ తెచ్చిన ధనుష్ కు 1,20,00,000 నగదు పురస్కారాన్ని హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో ప్రకటించారు మంత్రి వాకిటి శ్రీహరి. విద్యార్థులు చదువుల్లోనే కాకుండా క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో రాణిస్తే భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారాలన్నారు మంత్రి. ఆ స్పోర్ట్స్ పాలసీ మా గైడ్లైన్స్ ప్రకారంగా మన ఇప్పుడే గోల్డ్ సాధించిన ధనుష్ కి 1,20,00,000 ప్రభుత్వం తరఫు ఇచ్చేటువంటి ఒక ఆనవాయితీ మేము స్టార్ట్ చేశాం కాబట్టి వారికి గిఫ్ట్ గా ఇస్తా ఉన్నాం. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన సమాజాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. గిరిజన గురుకులాల్లో స్కాలర్షిప్, కాస్మోటిక్స్ ఛార్జీల పెంచి విద్యార్థులకు కావలసిన వసతులు కల్పించామన్నారు. ఈ సందర్భంగా మెరిట్ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించారు మంత్రి అడ్లూరి. పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కార్యాలయ అధికారులతో మాట్లాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీసీఐ నిబంధనలు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ మిల్లుల ప్రతినిధులు బంద్కు పిలుపునివ్వడంతో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు తుమ్మల. కేంద్రం తీసుకువచ్చిన L1, L2 నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లు నష్టపోతున్నారని చెప్పారు. రైతులను దృష్టిలో పెట్టుకుని జిన్నింగ్ మిల్లులు సమ్మె విరమించాలని కోరారు తుమ్మల. ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. గట్టమ్మ గుడి దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 45 లక్షల రూపాయలతో బ్రిడ్జిని నిర్మిస్తున్నామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ దగ్గరకు వెళ్లే భక్తులు గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు సీతక్క. నేషనల్ హైవే మీద ఉండడంతో భక్తులకు సేద తీరడానికి, కాసేపు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. అటుపోతే గుట్ట, ఇటుపోతే కాల్వ గుట్ట. దాంతో ఇక్కడ 45 లక్షలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇప్పుడు ప్లాన్ చేసినాం. ఇంకా 4 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు. మేడారంలో పర్యటించారు మంత్రి సీతక్క. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. మేడారంలోని జంపన్నవాగు, స్నానఘట్టాలు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్ ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి. మహాజాతర అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2026 జనవరి 28 నుండి 31 వరకు 4 రోజుల పాటు మేడారం మహాజాతర జరగనుంది.